బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని అడుగుతా, ఉదయం లేవటంతో కనీసం ఒక అర్ధగంట అయినా ప్రతి అరుణోదయపు దినాన ప్రార్థించే అలవాటు నీకుందా? లేదు అన్నావంటే నేను చెప్పించట్లా, నీ కుటుంబం నిలవబడదాం, నీ భవిష్యత్తు నిలవబడదాం. ఉద్యోగం ఉండొచ్చు, ఆదాయం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఇసుక మీద నీ ఇంటిని కట్టుకుంటున్నావు అన్నది మర్చిపోకండి. అవును, సాయంత్రం ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వస్తారు కదా, మరలా మిమ్మల్ని అడుగుతున్నా, ఎన్ని కుటుంబాల్లో సాయంత్రం పూట కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎంతమంది ధైర్యంగా నేను కుటుంబ ప్రార్థనలో కూర్చుంటానయ్యా, ప్రతిరోజు సాయంత్రం పూట నా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతుందయ్యా, ఎంతమంది ఈ మాట చెప్పగలరు? చెల్లి, నా వైపు చూడు, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదా? నేను చెప్పించట్లేదు, నా పిల్లలు మీరు కుటుంబ ప్రార్థన జరగట్లేదా? మీ ఇల్లు నిలవబడదాం, నిలవబడినట్లుగా కనపడుతుంది, ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోద్ది. మీ భార్యాభర్తల మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండవు, ఏదో పేరుకు భార్యాభర్తలుగా కలిసినట్లుంటారు, ఏదో పేరుకు తండ్రి కొడుకుల్లాగా కలిసి ఒక ఇంట్లో ఉంటారు. కొంతకాలమే ఆ ఇల్లు నిలవబడిద్ది, కానీ ఒక శోధన కాలం వచ్చినప్పుడు నీ ఇల్లు కుప్పలాగా కూలిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకనే సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది, చూడండి ఆ మాట. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సుడిగాలి వేచగా, సినిమా గాలి వేచగా, సెల్ ఫోన్ గాలి వేచగా, యూట్యూబ్ గాలి వేచగా, వాట్సాప్ స్టేటస్ గాలి వేచగా, అపవిత్రమైన పుస్తకపు గాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును. ఎన్ని గాలులు వీచినా నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. సాయంత్రం కుటుంబ సమేతంగా కూర్చొని దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారంటే మీరు భక్తి కలిగిన ప్రజలు. మీ భక్తే నిత్యము నిలిచే సియోను కొండలాగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, సాతాను ఎన్ని రకాల శోధనలు తీసుకొచ్చినా ఆ శోధనలో నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటాం.